హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నాలెడ్జ్ ఫర్ యూ. ఈరోజు వీడియోలో హెచ్టిఎంఎల్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన హైపర్ లింక్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ హైపర్ లింక్స్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, హౌ మెనీ టైప్స్ ఇన్ హైపర్ లింక్స్ అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మీరు చేయవలసింది ఏంటి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు నేను వీడియో ఏదైనా పోస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీరు చేసే ఈ సబ్స్క్రిప్షన్ వలన నాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ హైపర్ లింక్స్ అంటే ఏంటి, వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అనేది తెలియాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే మనం డైలీ ఏదో ఒక వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉంటాం మన 24 అవర్స్లో. ఆ వెబ్సైట్స్ని మనం విజిట్ చేసినప్పుడు కొన్ని వెబ్సైట్స్ లేట్గా లోడ్ అవుతుంటాయి. ఆ విధంగా లేట్గా లోడ్ అవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. మీ యొక్క ఇంటర్నెట్ స్లోగా ఉండొచ్చు, లేదా ఆ వెబ్సైటు ఎక్కువ కంటెంట్ని కలిగి ఉండొచ్చు, మరియు ఆ వెబ్సైటు హెచ్డి ఇమేజెస్ని కలిగి ఉండొచ్చు. ఆ హెచ్డి ఇమేజెస్ మీరు ఓపెన్ చేసిన మొబైల్ కానీ ల్యాప్టాప్కి కానీ సపోర్ట్ చేయకపోవచ్చు. సో అందువల్ల అవి ఎక్కువసేపు లోడ్ అవుతాయి. సో ఇలా ఎక్కువసేపు లోడ్ అయినప్పుడు యూజర్ ఆ సైట్ని విజిట్ చేయడానికి ఇష్టపడ్డు. యూజర్ అనేవాడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే తను గూగుల్లోకి వెళ్ళి ఒక వెబ్సైట్ని క్లిక్ చేసినప్పుడు వెంటనే ఫాస్ట్గా అది ఓపెన్ అయిపోవాలి, తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి అని ఫీల్ అవుతూ ఉంటాడు. సో అలా కాకుండా తను ఏదైనా గూగుల్లోకి వెళ్ళి ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ చాలా టైం తీసుకుంటుంది అన్నప్పుడు అతను ఆ వెబ్సైట్ని ఇంకోసారి విజిట్ చేయడానికి ఇష్టపడమే కాకుండా తన ఫ్రెండ్స్కి, తనకు తెలిసిన వాళ్ళకు కూడా అరే పలానా వెబ్సైట్ చాలా లేట్గా ఓపెన్ అవుతుంది అని చెప్పేసి చూడొద్దు అని చెప్పచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఒకే వెబ్ పేజ్లో ప్లేస్ చేయకుండా ఆ ఇన్ఫర్మేషన్ని చిన్న చిన్న పార్ట్స్గా స్ప్లిట్ చేసి వాటిని మల్టిపుల్ వెబ్ పేజెస్లో ప్లేస్ చేస్తే లోడింగ్ టైం అనేది తగ్గుతుంది. అలాగే వెబ్ పేజెస్ లోడింగ్ స్పీడ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటప్పుడు యూజర్ అనేవాడు బ్రౌజ్ చేసినప్పుడు వెబ్సైట్స్ చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి. సో ఈ విధంగా ఫాస్ట్గా ఓపెన్ అవ్వటానికి హైపర్ లింక్స్కి ఏంటి సంబంధం అంటే హ్యూజ్ ఇన్ఫర్మేషన్ని మనం స్ప్లిట్ చేసి మల్టిపుల్ వెబ్ పేజెస్లో పెడతాం. ఆ మల్టిపుల్ వెబ్ పేజెస్లో పెట్టినప్పుడు యూజరు ఓపెన్ చేసినప్పుడు ఒక వెబ్ పేజీలో ఉంటాడు. మరి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే అతను ఇంకొక వెబ్ పేజీలోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళగలడు అంటే హైపర్ లింక్స్. ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్లోకి నావిగేట్ అవ్వటానికి, మూవ్ అవ్వటానికి హైపర్ లింక్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ వాడతాం అన్నమాట హైపర్ లింక్స్ అనేది. హైపర్ లింక్స్ అంటే ఎందుకు వాడతామంటే యూజర్ అనేవాడు ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి నావిగేట్ అవ్వటానికి యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే 3 వెబ్ పేజెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఫస్ట్ వెబ్ పేజ్ అండ్ సెకండ్ వెబ్ పేజ్, థర్డ్ వెబ్ పేజ్. ఈ 3 వెబ్ పేజెస్కి మధ్య లింక్స్ ఉన్నాయి. ఈ లింక్స్నే మనం హైపర్ లింక్స్ అంటాం. ఈ లింక్స్ ద్వారానే యూజర్ అనేవాడు ఫస్ట్ వెబ్ పేజ్ నుంచి సెకండ్ వెబ్ పేజ్కి, సెకండ్ వెబ్ పేజ్ నుంచి థర్డ్ వెబ్ పేజ్కి, అలానే థర్డ్ వెబ్ పేజ్ నుండి తిరిగి సెకండ్ వెబ్ పేజ్కి, సెకండ్ వెబ్ పేజ్ నుంచి తిరిగి ఫస్ట్ వెబ్ పేజ్కి.
ఇలానే కాకుండా డైరెక్ట్గా ఫస్ట్ వెబ్ పేజ్ నుంచి డైరెక్ట్ థర్డ్ వెబ్ పేజ్కి కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే థర్డ్ వెబ్ పేజ్ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ వెబ్ పేజ్కి కూడా తను నావిగేట్ అవ్వచ్చు. సో హైపర్ లింక్స్ అనేవి ఈ విధంగా యూజ్ చేస్తారన్నమాట. అంతేకాకుండా ఈ వెబ్ పేజెస్కి మధ్యలో ఉండే ఈ లింక్స్ని మనం హైపర్ లింక్స్ అంటాం. అలాగే ఈ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ని, ఈ మల్టిపుల్ వెబ్ పేజెస్ని కలిపి మనం వెబ్ ప్రజెంటేషన్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ హైపర్ లింక్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు. HTMLలో యాంకర్ ట్యాగ్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఆ యాంకర్ ట్యాగ్ని యూజ్ చేసి మనం హైపర్ లింక్స్ని క్రియేట్ చేయొచ్చు. ఆ యాంకర్ ట్యాగ్ యొక్క సింటాక్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యాంకర్ ట్యాగ్ అనేది href అనే ఒక యాట్రిబ్యూట్ని కలిగి ఉంటుంది. ఈ యాట్రిబ్యూట్లో మనం ఏమేమి ఇవ్వచ్చు అంటే HTML ఫైల్ యొక్క పాత్ని ఇవ్వచ్చు, ఒక సెక్షన్ నేమ్ని ఇవ్వచ్చు, ఒక ఈమెయిల్ని ఇవ్వచ్చు. అలాగే ఈ ఓపెనింగ్ యాంకర్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ యాంకర్ ట్యాగ్ మధ్యలో ఒక క్లిక్కబుల్ కంటెంట్ అనేది ఉంటుంది. ఆ క్లిక్కబుల్ కంటెంట్ అంటే ఏంటి, ఏముంటుంది అనేది నేను మీకు నెక్స్ట్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వస్తే హైపర్ లింక్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఏంటి అంటే ఇంటర్ డాక్యుమెంట్ హైపర్ లింక్స్ అండ్ ఇంట్రా డాక్యుమెంట్ హైపర్ లింక్స్. ఫస్ట్ మనం ఇంటర్ డాక్యుమెంట్ హైపర్ లింక్స్ గురించి తెలుసుకుందాం. ఇంటర్ డాక్యుమెంట్ హైపర్ లింక్స్ అంటే ఏంటి అంటే హైపర్ లింక్స్ విచ్ అలౌస్ ద యూజర్ టు నావిగేట్ ఫ్రమ్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్ ఈజ్ కాల్డ్ ఇంటర్ డాక్యుమెంట్ హైపర్ లింక్స్. అంటే ఏంటి అంటే ఏ హైపర్ లింక్ అయితే యూజర్ని ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి నావిగేట్ చేయడానికి ఉపయోగపడుతుందో ఆ హైపర్ లింక్ని మనం ఇంటర్ డాక్యుమెంట్ హైపర్ లింక్స్ అంటాం. ఈ హైపర్ లింక్స్ అనేవి మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ అయి ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి టెక్స్టువల్ హైపర్ లింక్ అండ్ గ్రాఫికల్ హైపర్ లింక్ అండ్ థర్డ్ వన్ ఈజ్ మెయిల్ టు హైపర్ లింక్. Textual hyperlink. Textual hyperlink uses text or characters as clickable content that links other web pages. సో ఈ టెక్స్టువల్ హైపర్ లింక్ అనేది ఒక టెక్స్ట్ని కానీ క్యారెక్టర్ని కానీ ఒక క్లిక్కబుల్ కంటెంట్గా యూజ్ చేసి ఆ క్లిక్కబుల్ కంటెంట్ని క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ వెబ్ పేజెస్కి నావిగేట్ అవ్వడానికి యూస్ అవుతుంది. సో ఈ టెక్స్టువల్ హైపర్ లింక్ని క్రియేట్ చేయడానికి యాంకర్ ట్యాగ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఉంది. సో యాంకర్ ట్యాగ్ విత్ href యాట్రిబ్యూట్. ఈ href యాట్రిబ్యూట్లో మనం HTML ఫైల్ యొక్క పాత్ని ఇస్తాం. అలాగే ఈ ఓపెనింగ్ యాంకర్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ యాంకర్ ట్యాగ్ మిడిల్లో క్లిక్కబుల్ టెక్స్ట్ని ఇస్తాం. సో ఈ విధంగా టెక్స్టువల్ హైపర్ లింక్ అనేది యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్రాఫికల్ హైపర్ లింక్. గ్రాఫికల్ హైపర్ లింక్ యూసెస్ ఇమేజెస్ హ్యాస్ క్లిక్కబుల్ కంటెంట్ దట్ లింక్స్ అదర్ వెబ్ పేజెస్. ఈ గ్రాఫికల్ హైపర్ లింక్స్లో ఇమేజెస్ అనేవి క్లిక్కబుల్ కంటెంట్గా యూజ్ చేస్తారు. సో ఈ గ్రాఫికల్ హైపర్ లింక్స్లో ఇమేజెస్ అనేవి క్లిక్కబుల్ కంటెంట్గా ఉంటాయి. మనం ఆ ఇమేజెస్ మీద క్లిక్ చేసినప్పుడు అవి నెక్స్ట్ వెబ్ పేజ్కి యూజర్ని తీసుకొని వెళ్తాయి అన్నమాట. సో ఈ గ్రాఫికల్ హైపర్ లింక్ యొక్క సింటాక్స్ చూద్దాం. ఇది ఎలా ఉంటుంది అంటే యాంకర్ ట్యాగ్ విత్ href యాట్రిబ్యూట్. అలాగే ఈ href యాట్రిబ్యూట్లో కూడా మనం ఆ HTML ఫైల్ యొక్క ఏ వెబ్ పేజ్లోకి అయితే మనం వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ వెబ్ పేజ్ యొక్క పాత్ని మనం ఈ href యాట్రిబ్యూట్లో ఇస్తాం. అలాగే ఇక్కడ క్లిక్కబుల్ కంటెంట్గా మనం ఏమిస్తాం, ఒక ఇమేజ్ని ఇస్తాం. సో ఇదన్నమాట గ్రాఫికల్ హైపర్ లింక్ అంటే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మెయిల్ టు హైపర్ లింక్. ఈ మెయిల్ టు హైపర్ లింక్లో మనం ఒక టెక్స్ట్ని కానీ ఇమేజ్ని కానీ ఒక క్లిక్కబుల్ కంటెంట్గా ఇస్తాం అన్నమాట.
ఎప్పుడైతే మనం ఆ క్లిక్కబుల్ కంటెంట్ అయిన టెక్స్ట్‌ని గానీ, ఇమేజ్‌ని గానీ క్లిక్ చేస్తామో, అది మనల్ని ఒక మెసేజ్ కంపోజింగ్ ఎన్విరాన్మెంట్‌లోకి తీసుకొనెళ్తది. ఓకే. ఎలా తీసుకొని వెళ్తది, ఏ మెసేజ్ ఎన్విరాన్మెంట్‌లోకి తీసుకొని వెళ్తది అనేది ఇప్పుడు మనకు అర్థం కాదు. మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ చేస్తామో ఆ ప్రోగ్రాంలో మీరు చూసి తెలుసుకుంటారు. సో ప్లీజ్ వెయిట్. సో ఈ మెయిల్ టు హైపర్ లింక్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏముంటుంది, యాంకర్ ట్యాగ్ విత్ హెచ్ఆర్ఎఫ్ యాట్రిబ్యూట్ సేమ్. అయితే ఇక్కడ ఈ హెచ్ఆర్ఎఫ్ యాట్రిబ్యూట్లో మనం ఈ విధంగా రాస్తాం అనమాట. మెయిల్ టు కోలన్ తర్వాత ఈమెయిల్ ఐడి. ఓకే, ఈమెయిల్ ఐడి ఇస్తాం. అలాగే ఈ ఓపెనింగ్ యాంకర్ ట్యాగ్ మరియు క్లోజింగ్ యాంకర్ ట్యాగ్ మిడిల్లో మనం ఏమిస్తాం, క్లిక్కబుల్ ఇమేజ్ కానీ ఒక టెక్స్ట్ని కానీ మనం ప్లేస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంట్రా డాక్యుమెంట్ హైపర్ లింక్స్. ఇంట్రా డాక్యుమెంట్ హైపర్ లింక్స్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ లింక్స్ అమాంగ్ సెక్షన్స్ within the same web page. That is, by using these hyperlinks, user can navigate from one section to another section in same web page. ఓకే, అంటే ఏంటి అంటే ఈ ఇంట్రా డాక్యుమెంట్ హైపర్ లింక్స్ అనేవి ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి నావిగేట్ అవ్వడానికి యూజ్ చేస్తారు. అండ్ ఈ సెక్షన్స్ అనేవి మల్టిపుల్ వెబ్ పేజెస్లో ఉండవు, ఒకే వెబ్ పేజ్లో ఉంటాయి. ఒకే వెబ్ పేజ్లో యూజర్ అనేవాడు ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి నావిగేట్ అవుతాడు, మూవ్ అవుతాడు. సో ఎలా మూవ్ అవుతాడు అనేది నెక్స్ట్ నేను మీకు ప్రోగ్రాంలో నీట్గా చూపిస్తాను. అండ్ ఈ ఇంట్రా డాక్యుమెంట్ హైపర్ లింక్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏం కావాలి, ఎలా చేయాలి అంటే మనం యాంకర్ ట్యాగ్ని ఒక నేమ్ అనే యాట్రిబ్యూట్తో యూజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెక్షన్స్ని క్రియేట్ చేయాలి. సెక్షన్స్ని క్రియేట్ చేసి నెక్స్ట్ ఆ సెక్షన్కి మధ్య ఒక లింక్ని ప్లేస్ చేయాలి. అప్పుడే ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి యూజర్ అనేవాడు నావిగేట్ అవ్వగలుగుతాడు. సో ఎలా క్రియేట్ చేయాలి అనేది సింటాక్స్ చూద్దాం. సో ఇలాగనమాట, సింటాక్స్ ఆఫ్ యాంకర్ ట్యాగ్ ఫర్ క్రియేటింగ్ సెక్షన్స్. ఎలా అంటే యాంకర్ ట్యాగ్ విత్ నేమ్ యాట్రిబ్యూట్. ఈ నేమ్లో మనం సెక్షన్ నేమ్ ఇస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈస్ సింటాక్స్ ఆఫ్ యాంకర్ ట్యాగ్ ఫర్ క్రియేటింగ్ లింక్స్ అమాంగ్ దట్ సెక్షన్స్. సో ఇక్కడేమో యాంకర్ ట్యాగ్ని హెచ్ఆర్ఎఫ్ యాట్రిబ్యూట్తో యూజ్ చేస్తాం. ఈ హెచ్ఆర్ఎఫ్ యాట్రిబ్యూట్లో ఆ సెక్షన్కి లింక్ పెట్టడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఎలా పెడతాము అంటే ఆ సెక్షన్ నేమ్ని ఇక్కడ మనం పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ సెక్షన్కి ఒక లింక్ అనేది ఏర్పడుతుంది. సో అప్పుడు మనం ఈ క్లిక్కబుల్ కంటెంట్ని క్లిక్ చేసినప్పుడు ఆ సెషన్కి మనం మూవ్ అవ్వగలుగుతాం. అండ్ నౌ ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన ప్రతి ఒక్క టాపిక్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది నేను మీకు ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. అండ్ ఈ ప్రోగ్రామ్ని మీరు ఓన్లీ చూడటమే కాకుండా అండ్ ఈ ప్రోగ్రామ్స్ని మీరు ఓన్లీ చూడటమే కాకుండా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు కూడా వస్తుంది, చూస్తే మాత్రం ఖచ్చితంగా రాదు. చూడడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనమాట. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఒక మంచి ప్రోగ్రామర్గా అవ్వండి. ఈ సైట్ని నేనే డెవలప్ చేశాను. HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఈ సైట్ని నేను డిజైన్ చేశాను. ఇది నేను కాలేజీలో 6th సెమిస్టర్లో ఉన్నప్పుడు డిజైన్ చేశాను. ఏదో నాకున్న
అప్పుడు నాకున్న హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ నాకు తెలిసిన కొన్ని టిప్స్ తోటి అండ్ కొన్ని సైట్స్ని రెఫర్ చేసి నేను ఈ వెబ్సైట్ డిజైన్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ యూస్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్ని నేను సేల్ చేయాలనుకున్నాను. కాలేజ్ ప్రాజెక్ట్స్ అనమాట. అవి మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్కి, ఆ ప్రాజెక్ట్స్ని సేల్ చేద్దాం ఈ సైట్ని యూజ్ చేసి అనే కాన్సెప్ట్తో ఈ సైట్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ సైట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ సైట్ని యూజ్ చేసి స్టూడెంట్స్కి కావలసిన మినీ ప్రాజెక్ట్స్ని సేల్ చేయటం అన్నమాట. సేల్ చేయాలి అనుకున్నాను. సో సక్సెస్ఫుల్గా నేను కొన్ని ప్రాజెక్ట్స్ని అయితే సేల్ కూడా చేశాను. అండ్ ఈ వెబ్సైట్కి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ ఏంటి అంటే www.projectsforyou.in www.projectsforyou.in. బట్ ఇప్పుడు కనుక మీరు ఆ యూఆర్ఎల్ని గూగుల్లో కొడితే మీకు ఈ వెబ్సైట్ కనపడదు. ఎందుకంటే నేను హోస్టింగ్ ప్లాన్కి పే చేయడం ఆపేశాను. ఎందుకంటే ప్రజెంట్ నేను యాంగ్లర్ మీద వర్కౌట్ చేస్తున్నాను. సో ఆ యాంగ్లర్ యూజ్ చేసి ఈ వెబ్సైట్ని ఇంకా బాగా డిజైన్ చేద్దామని చెప్పేసి హోస్టింగ్ ప్లాన్ని ఆపేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటి అంటే ఈ వెబ్సైట్లో హైపర్ లింక్ అనే కాన్సెప్ట్ని ఎక్కడ వాడాను అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చూపిస్తాను. సో ప్రజెంట్ మనం హోమ్ పేజ్లో ఉన్నాం అనమాట. హోమ్ పేజ్లో ఉన్నాం. ఇప్పుడు నేను హోమ్ పేజ్ నుంచి కాంటాక్ట్ పేజ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఉండే ఈ కాంటాక్ట్ని క్లిక్ చేస్తున్నాను. సో కాంటాక్ట్ క్లిక్ చేశాను. ఇప్పుడు నేను కాంటాక్ట్ పేజ్లో ఉన్నాను. అలాగే ఇప్పుడు నేను అబౌట్ పేజ్లోకి వచ్చేసాను. చూడండి, ఈ వెబ్సైట్ డిజైన్ చేసింది నేనే అనమాట. అండ్ ఇప్పుడు బాగా గమనిస్తే ఇక్కడ యూఆర్ఎల్ గమనించండి. ఇప్పుడు మనం ఏ పేజ్లో ఉన్నాం? about.htmlలో ఉన్నాం. సో ఇప్పుడు about.htmlలో నుంచి మళ్ళీ నేను కాంటాక్ట్ క్లిక్ చేశాను. ఇప్పుడు contact.html అంటే ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి నేను మూవ్ అయ్యాను. సో హైపర్ లింక్స్ విచ్ అలౌస్ యూజర్స్ ఫ్రమ్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్. దిస్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్ డాక్యుమెంట్ హైపర్ లింక్స్. మనం ఇది ముందుగా చెప్పుకున్నాము. ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి నావిగేట్ కానీ అయితే ఆ కాన్సెప్ట్ ఇంటర్ డాక్యుమెంట్ హైపర్ లింక్స్ అని. సో మళ్ళీ నేను హోమ్ పేజ్లోకి వచ్చేసాను. హోమ్ పేజ్లో నుంచి మళ్ళీ నేను కాంటాక్ట్లోకి వెళ్తున్నాను. సో నేను హోమ్ పేజ్ నుంచి కాంటాక్ట్కి నావిగేట్ అయ్యాను. సో వన్ వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి, ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి నేను నావిగేట్ అయ్యాను అనమాట. సో ఇక్కడ హైపర్ లింక్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఈ సైట్లో ఏముంటుందని చూపిస్తే, ఇక్కడ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉండాలి. ప్రజెంట్ 2 ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇది నా దగ్గర ఉండే కోడింగ్లో నుంచి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ ప్రాజెక్టు కూడా నేనే డెవలప్ చేశాను. జావా, ఒరాకిల్ అండ్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరిగింది. సో ఇదన్నమాట నా వెబ్సైట్. ఇది ఒక సింపుల్ వెబ్సైట్ అన్నమాట. నేను కాలేజీలో ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నావిగేషన్ ప్రాసెస్ అనేది నేను ఎలా చేసాము అనేది కోడింగ్ చేసి మనం తెలుసుకుందాం నీట్గా. సో మనం కోడింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఒక 3 వెబ్ పేజెస్ని క్రియేట్ చేద్దాం. ఆ వెబ్ పేజెస్ని క్రియేట్ చేశాక ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి హైపర్ లింక్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఏ విధంగా నావిగేట్ అవుతాం అనేది చూద్దాం.
సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. ఇక్కడ కాంటాక్ట్ని క్లిక్ చేస్తే మనకి కాంటాక్ట్ అనే వెబ్ పేజ్లోకి వెళ్ళాలి. అలాగే అబౌట్ని క్లిక్ చేస్తే అబౌట్ అనే వెబ్ పేజ్లోకి వెళ్ళాలన్నమాట. కాంటాక్ట్ని క్లిక్ చేస్తే కాంటాక్ట్ పేజ్లోకి, అబౌట్ని క్లిక్ చేస్తే అబౌట్ పేజ్లోకి నావిగేట్ అవ్వాలి. సో ప్రజెంట్ నావిగేట్ అవ్వవు. ఎందుకు అంటే మనం హెచ్ఆర్ఈఎఫ్ యాట్రిబ్యూట్లో ఎటువంటి పాత్ అనేది మనం సెట్ చేయలేదు. కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్ వెబ్ పేజ్లోకి పో, అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ అనే పేజ్లోకి పో అని మనం సెట్ చేయలేదు. కాబట్టి ప్రజెంట్ మనం ఎంత క్లిక్ చేసినా అవి ఇక్కడే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం పాత్ని సెట్ చేద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను డైరెక్ట్గా ఆ హెచ్టిఎంఎల్ ఫైల్ యొక్క నేమ్ ఇచ్చేసా, main.html అని. ఎందుకు ఇచ్చేసాను అంటే ఎందుకు అక్కడ డైరెక్ట్గా హెచ్టిఎంఎల్ పేజ్ నేమ్ ఇచ్చేసానంటే, ఇప్పుడు నా వెబ్ పేజెస్ అన్నీ కలిపి మై ప్రోగ్రామ్స్ అనే ఒకే ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి నేను కంప్లీట్ పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆ పేజ్ నేమ్ ఇస్తే సరిపోతుంది, వెబ్ పేజ్ యొక్క నేమ్ ఇస్తే సరిపోద్ది. అలా కాదు, మెయిన్ పేజ్ అనేది మై ప్రోగ్రెస్లో, మిగతా కాంటాక్ట్ అండ్ అబౌట్ అనేవి డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటే అక్కడ నేను హెచ్ఆర్ఈఎఫ్ యాట్రిబ్యూట్లో కంప్లీట్ పాత్ పాస్ చేయాల్సి ఉంటుంది. పలానా ఫోల్డర్లో పలానా ఫైల్ అనేది ఉంది కాబట్టి, సో మనం ఏం చేయాలంటే డౌన్లోడ్స్లో కానీ ఉంటే ఒకవేళ ఫైలు హెచ్ఆర్ఈఎఫ్ యాట్రిబ్యూట్లో మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ స్లాష్ ఆ పాత్ నేమ్, ఆ ఫోల్డర్, ఆ వెబ్ పేజ్ యొక్క నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ఇప్పుడు మనం ఒకసారి మన అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు నేను కాంటాక్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఎక్కడికి వచ్చేసాను, దిస్ ఈజ్ కాంటాక్ట్ పేజ్. ఇప్పుడు నేను మెయిన్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. బాగా చూడండి, దిస్ ఈజ్ ఏ మెయిన్ పేజ్. సో
కాంటాక్ట్ నుంచి మెయిన్ పేజ్కి వచ్చాను. అలాగే మెయిన్ పేజ్ నుంచి నేను కాంటాక్ట్కి వచ్చేసాను అనమాట. వచ్చేసాను. ఒకసారి అబౌట్ని కూడా క్లిక్ చేసి చూద్దాం. అబౌట్ క్లిక్ చేశాను. దిస్ ఈజ్ ఏ అబౌట్ పేజ్. సో నేను అబౌట్ పేజ్ నుంచి డైరెక్ట్గా మెయిన్ పేజ్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నా. సో నేను మెయిన్ని క్లిక్ చేస్తున్నా. సో నేను మెయిన్ పేజెస్లోకి వచ్చేసా. అంటే ఇక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ చేసాం, ఇంటర్ డాక్యుమెంట్ హైపర్ లింక్స్. అంటే ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి నావిగేట్ అయ్యాను కాబట్టి ఇక్కడ నేను వాడిన కాన్సెప్ట్ ఏంటి, ఇంటర్ డాక్యుమెంట్ హైపర్ లింక్. అండ్ ఇంటర్ డాక్యుమెంట్ హైపర్ లింక్లో మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. టెక్స్టువల్ హైపర్ లింక్, గ్రాఫికల్ హైపర్ లింక్, మెయిల్ టు హైపర్ లింక్. సో ఇక్కడ నేను వాడిన కేసు ఏంటి, టెక్స్టువల్ హైపర్ లింక్. ఎందుకు టెక్స్టువల్ హైపర్ లింక్ అంటే ఇక్కడ అబౌట్ అనేది ఏంటి, కాంటాక్ట్ అనేది ఏంటి, అవి ఒక టెక్స్ట్ అన్నమాట. సో ఒక టెక్స్ట్ ద్వారా నేను ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అవుతున్నాను కాబట్టి దిస్ ఈజ్ ద టెక్స్టువల్ హైపర్ లింక్. అండ్ నౌ మన గ్రాఫికల్ హైపర్ లింక్ గురించి చెప్పుకుందాం. గ్రాఫికల్ హైపర్ లింక్లో ఏమని చెప్పుకున్నాం, గ్రాఫికల్ హైపర్ లింక్లో ఒక ఇమేజ్ని క్లికబుల్ టెక్స్ట్గా వాడతాము అని చెప్పుకున్నాం. సో ఇక్కడ కాంటాక్ట్ అనేది టెక్స్ట్. ఏం టెక్స్ట్, క్లికబుల్ టెక్స్ట్. ఇప్పుడు ఆ క్లికబుల్ టెక్స్ట్ బదులు ఒక ఇమేజ్ పెడతాను, ఇమేజ్ పెట్టి చేస్తాం. అదే గ్రాఫికల్ హైపర్ లింక్ అనమాట. సో ఒక ఇమేజ్ని పెట్టాలి అంటే మనకు ఒక ఇమేజ్ కావాలి. సో నేను ఇప్పుడు ఆ ఇమేజ్ని గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తాను. అది కూడా చూడండి. సో నేను ఇమేజ్ సేవ్ చేసేసాను. ఆ ఇమేజ్ని సెట్ చేయబోతున్నాను ఇప్పుడు. సో మెయిన్ పేజ్కి వచ్చేసాను. మెయిన్ పేజ్లో ఈ కాంటాక్ట్ బదులు నేను ఆ ఇమేజ్ని ప్లేస్ చేయాలనుకుంటున్నా. సో ఇమేజ్ని ప్లేస్ చేయాలంటే మనకి ఇమేజ్ ట్యాగ్ అని ఒకటి అవైలబుల్లో ఉంటుంది ట్యాగు. ఆ ట్యాగ్ని యూజ్ చేసి మనం ఇమేజ్ని ప్లేస్ చేయగలుగుతాం. సో ఎలా ప్లేస్ చేస్తాననేది చూడాలి. సో మనకి ఇమేజ్ అయితే వచ్చేసింది. కానీ ఆ ఇమేజు ఎక్కువ హైట్ అండ్ ఎక్కువ విడ్త్లో వచ్చేసింది. సో మనం ఈ ఇమేజ్ యొక్క విడ్త్ని, హైట్ని కంట్రోల్ చేయొచ్చు. ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఈ ఇమేజ్ ట్యాగ్కి విడ్త్ అండ్ హైట్ అనే యాట్రిబ్యూట్స్ ఉన్నాయన్నమాట. ఆ యాట్రిబ్యూట్స్ యూస్ చేసి మన ఇమేజ్ యొక్క విడ్త్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు, విడ్త్ని, హైట్ని. సో మనం ఒక చిన్న ఇమేజ్ రూపంలోకి దీన్ని తీసుకుని వద్దాం. సో ఇమేజ్ అనేది మనకి ఇప్పుడు చిన్నదైపోయింది. ఇప్పుడు నేను ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా. మనం ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అని కోడింగ్లో రాసామంటే కాంటాక్ట్ పేజ్లోకి వెళ్ళాలని రాసాం. సో పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. పనిచేసింది.
ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఎక్కడికి నావిగేట్ అయింది, కాంటాక్ట్ పేజ్లోకి నావిగేట్ అయింది. మళ్ళీ నేను మెయిన్లోకి వచ్చేస్తున్నాను, మెయిన్లోకి వచ్చేసాను, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను ఇమేజ్ మీద. సో మళ్ళీ కాంటాక్ట్ పేజ్లోకి వచ్చింది. సో ఒక ఇమేజ్ని వాడి, ఒక ఇమేజ్ని యూజ్ చేసి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అయ్యాం కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ హైపర్ లింక్? గ్రాఫికల్ హైపర్ లింక్ అనమాట. అండ్ ఫైనల్ వన్ ఈజ్ మెయిల్ టు హైపర్ లింక్. ఈ మెయిల్ టు హైపర్ లింక్లో మనం ఒక ఇమేజ్నైనా వాడచ్చు క్లికబుల్ కంటెంట్గా, ఆర్ ఒక క్లికబుల్ టెక్స్ట్ను కానీ వాడచ్చు. అది మన ఇష్టం అనమాట. సో నేను ఒక టెక్స్ట్నే వాడదామని ఫిక్స్ అయ్యాను. సో అది ఎలా చేస్తాను అనేది చూద్దాం. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది ఉంది. ఈ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేయగానే ఒక మెసేజ్ కంపోజింగ్ ఎన్విరాన్మెంట్లోకి మనం తీసుకొని వచ్చింది మెయిల్ సెండ్ చేయడానికి. అండ్ ఇక్కడ చూస్తే అక్కడ మనం మెయిల్ టు అని ఏ మెయిల్కి మన ఫీడ్బ్యాక్ పంపించాలి అనుకుంటున్నామో ఆ మెయిల్ ఇక్కడ టు అనే దగ్గర ప్లేస్ చేసేసింది. ఇక్కడ మన సబ్జెక్ట్ టైప్ చేసేసి మెయిల్ని సెండ్ చేయొచ్చు. ఈ మెయిల్ టు హైపర్ లింక్ అనేది మన ల్యాప్టాప్లో ఏదైతే ఏ మెయిల్ సర్వీస్ అయితే డిఫాల్ట్గా సెట్ చేసి ఉంటుందో దాన్ని యాక్టివేట్ చేస్తుందన్నమాట. సో నా ల్యాప్టాప్లో ఎంఎస్ అవుట్లుక్ అనే మెయిల్ సర్వీసు డిఫాల్ట్గా ఉంది. సో ఎప్పుడైతే నేను ఫీడ్బ్యాక్ అనే దాని మీద క్లిక్ చేశానో అది ఆటోమేటిక్గా ఈ ఎంఎస్ అవుట్లుక్ అనే మెయిల్ సర్వీస్ని యాక్టివేట్ చేసింది. సో ఇది యూజ్ చేసి నేను ఆ పలానా ravikumar2king@gmail.com అనే అకౌంట్కి నేను పంపించాలనుకున్న ఫీడ్బ్యాక్ని మెయిల్ రూపంలో సెండ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ మెయిల్ టు హైపర్ లింక్ అనమాట. అండ్ ఇప్పుడు ఇంట్రా డాక్యుమెంట్ హైపర్ లింక్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది తెలుసుకుందాం అన్నమాట. సో ఇప్పుడు బాగా గమనించండి, నేను అబౌట్ మీద క్లిక్ చేస్తున్నాను, మీకు నావిగేషన్ అయ్యింది అబౌట్ అనే సెక్షన్ కాడ. ఇక్కడ జస్ట్ త్రీ పారాగ్రాఫ్సే ఉన్నాయి కాబట్టి అంతకు తెలియకపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను టాప్లోకి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్ళాను, మెడికల్ క్లిక్ చేస్తున్నా. జరిగింది చూసారా, మెడికల్ అనేది మనకి చూపిస్తుంది అన్నమాట సెక్షను. ఇలాగా కాంటాక్ట్ అనేది స్టార్టింగ్లోనే ఉంది. మళ్ళీ అబౌట్ క్లిక్ చేస్తున్నా, మూవ్ అయింది చూడండి.
మెడికల్ క్లిక్ చేస్తున్నా, మెడికల్లోకి వచ్చింది. సో ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఒక వెబ్సైట్లో చివర ఏదైనా కంటెంట్ ఉంది, పైన మనం ఒకవేళ కాంటాక్ట్ అనేది తీసుకుంటే మనకి మ్యాక్సిమం వెబ్ పేజెస్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది వెబ్ పేజ్ యొక్క ఫోటర్లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో మనం స్క్రాల్ చేసుకుంటా వచ్చే బదులు ఈ విధంగా ఒక మెనూ బార్ అనేది కానీ ఉంటే, ఆ మెనూ బార్లో కాంటాక్ట్ అనేది దాన్ని మనం క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా మనకి కాంటాక్ట్ అనేది సెక్షను ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకుని వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. మనం స్క్రాల్ చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ 1 క్లిక్తో మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా ఇంట్రా డాక్యుమెంట్ హైపర్ లింక్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. ఇక్కడ ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి నావిగేట్ అవుతాం. ఈ సెక్షన్స్ అనేవి సింగిల్ వెబ్ పేజ్లో అవైలబుల్ ఉంటాయి, మల్టిపుల్ వెబ్ పేజెస్లో సపరేట్గా ఉండవు. సో టోటల్గా దిస్ ఈజ్ అబౌట్ హైపర్ లింక్స్ కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.